మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అస్నాద గ్రామ శివార్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. అస్నాద గ్రామ శివార్లోని మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. వారి నుంచి 14.48 లక్షల రూపాయలు, ఒక 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట స్థావరాలు ఏర్పాటు చేసే వారిపై, పేకాట ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. This is 5,000. అంటే ముందు 5,000 పే చేయాలి ఆర్గనైజర్కి. తర్వాత he will give this chip. He can pay that. అంటే అతను ఈ 5,000 ఈ పెట్టినట్టు లెక్క అయింది. And this is 1,000 and this is 2,500. సో ఇది చిప్స్ ముందు ఆడేటప్పుడు కానీ పెడతారు. దాని తర్వాత దీని కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే తీసుకుపోయి ఇచ్చేసి మళ్ళీ దానికి తగ్గట్టు మనీ ఇస్తారు. సో అందులో భాగంగా మొత్తం ఈ 10 మెంబర్స్ని తన ఆర్గనైజర్ని మొత్తం అందరినీ రైడ్ చేసి పట్టుకోవడం వల్ల more than 14,48,000 is recovered along with 10 cell phones and also వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్స్ ఎక్కడ లేవు. ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. డ్రైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ పట్టుకోవడం జరిగింది. అదేగాక ఇదంతా ఈ ఒక్కరు తప్ప ఒకరు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. అండ్ ఒక్కొక్కరు 50,000, 80,000, 90,000 క్యాష్ లో పెట్టుకున్నారు. సో ఈ క్యాష్ ఈవెన్ చెక్ కోసం నడుపుతుంది. క్యాష్ వచ్చింది ఎలా వచ్చిందని కూడా దానిలో భాగం కూడా ఇంకా 1,000 వస్తుంది.